హాయ్ అండి. ఈ వీడియోలో రామేశ్వరం ఎలా వెళ్ళాలి, రూమ్ ఎక్కడ తీసుకోవాలి, 22 బావుల స్నానం ఎలా చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, చూడండి. రామేశ్వరం వెళ్ళడానికి మన తెలుగు స్టేట్స్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. రామేశ్వరంకి కొంచెం దగ్గరలో ఉండేది మండపం, అక్కడి వరకైనా ట్రైన్స్ వెళ్తాయి. లేదు అక్కడి వరకు ట్రైన్ లేకపోతే రామనాథపురం వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుండి బస్కి వెళ్ళొచ్చు. రామనాథపురం దగ్గరకు వెళ్ళామంటే మనకి అక్కడ నుండి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఒక 1 అవర్ జర్నీ టైం పడుతుంది, అంటే ఒక 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. రామేశ్వరం వరకు కూడా ట్రైన్స్ ఉన్నాయి కొన్ని, కానీ ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఇదే పంబన్ బ్రిడ్జ్. ప్రజెంట్ ఈ బ్రిడ్జ్ కొంచెం రిపేర్లో ఉంది, అంటే సైడ్కి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది అయిపోయే వరకు ట్రైన్స్ ఏమీ వెళ్ళట్లేదు రామేశ్వరం వరకు. సో మీరు వెళ్ళాలనుకుంటే రామనాథపురం వరకు ట్రైన్ అవైలబిలిటీ ఉంటే అలా అయినా వెళ్ళొచ్చు. లేదంటే మండపం వరకు వెళ్తే మండపం నుండి 20 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది, అలా అయినా పర్లేదు. రామనాథపురం కానీ మండపం ఈ రెండిట్లో ఎక్కడ దిగినా మీకు బస్సెస్ ఉంటాయి రామేశ్వరంకి వెళ్ళడానికి. రామేశ్వరంకి మీరు బస్సులో వెళ్తే డైరెక్ట్ టెంపుల్ వరకు బస్సు వెళ్ళదు. రామేశ్వరం బస్ స్టాండ్ వరకే ఆ బస్సెస్ వెళ్తాయి. మళ్ళీ అక్కడ నుండి ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది గుడికి వెళ్ళాలంటే. మళ్ళీ వేరే బస్ ఎక్కి వెళ్ళాలి, లేదంటే ఆటోస్ తీసుకొనైనా వెళ్ళొచ్చు. ట్రైన్ జర్నీ చాలా టైం పడుతుంది. ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్టు మదురై, అక్కడి వరకే ఫ్లైట్లో వెళ్ళాలి. తర్వాత మళ్ళీ ట్యాక్సీ, క్యాబ్ ఇలా ఏవైనా తీసుకొని వెళ్ళాలి రామేశ్వరంకి. మీరు సపరేట్ వెహికల్ అలా తీసుకొని వెళ్తే ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన కొంచెం సేపు ఆగి చూడండి. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. రోడ్డుకి 2 సైడ్స్ వాటర్ ఉంటాయి. వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జికి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే షిప్స్ ఏవైనా వచ్చినప్పుడు అది వెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత షిప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఇది ఈ బ్రిడ్జికి ఉన్న స్పెషాలిటీ. నార్మల్ డేస్లో మీరు రామేశ్వరంకి వెళ్తే రూమ్ ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే శివరాత్రి ఏమైనా బ్రహ్మోత్సవాలు స్పెషల్ డేస్లో వెళ్తే ఎక్కువ మంది వస్తారు. అలాగే వీకెండ్స్లో కూడా కొంచెం ఎక్కువ మంది వస్తారు. కానీ వీక్ డేస్లో వెళ్తే రూమ్ బుక్ చేసుకోకపోయినా డైరెక్ట్ అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు. వీకెండ్లో వెళ్ళిన రూమ్ దొరుకుతుంది, కానీ కొంచెం తిరగాల్సి ఉంటుంది. అంటే అది మీరు వెళ్ళిన హోటల్లో బుక్ అయిపోతే, కంప్లీట్ అడ్వాన్స్ బుకింగ్ అయిపోతే మళ్ళీ వేరే హోటల్స్ వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. అక్కడ సింగిల్ పర్సన్స్ అలా వెళ్తే లాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను చాలా ప్లేసెస్లో లాకర్స్ అవైలబుల్ అని బోర్డ్స్ చూశాను, కానీ లోపలికి వెళ్ళి డీటెయిల్స్ ఏమీ తెలుసుకోలేదు. సింగిల్ పర్సన్ అలా వెళ్తే లాకర్స్ ఉన్నాయి. ఈ హోటల్లోనే మేము రూమ్ తీసుకున్నాము. ఇందులో నాన్ ఏసీ ఉన్నాయి, ఏసీ ఉన్నాయి. ఇందులో అయితే చాలా వరకు ఆన్లైన్లోనే రూమ్స్ బుక్ అవుతున్నాయి. ఇది మేము తీసుకున్న రూమ్ నీట్గా మెయింటైన్ చేశారు. అంటే చెక్అవుట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ బెడ్షీట్ చేంజ్ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. ఇందులో మనకి గీజర్ ఉంది, ఏసీ ఉంది, టీవీ ఉంది. కానీ గీజర్ యూజ్ చేసుకోవాలన్నా, టీవీ చూడాలన్నా ఈ కనెక్షన్ మేనేజర్ దగ్గరే ఉంటుంది. మనం అవి వాడుకోవాలంటే అతనికి వెళ్ళి చెప్తే అక్కడ అతను స్విచ్ ఆన్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తేనే మనకి హాట్ వాటర్ వస్తాయి, టీవీ కూడా ఆన్ అవుతుంది. ఏసీ కనెక్షన్ కూడా మేనేజర్ దగ్గరే ఉంటుంది. అంటే రిసెప్షనిస్ట్, మేనేజర్ అక్కడ ఎవరు కూర్చుంటే వాళ్ళు ఆన్ చేస్తారు. నాన్ ఏసీ రూమ్కి 1000 రూపీస్, ఏసీ రూమ్కి 2000. 24 గంటలు అయిపోయిన తర్వాత మనం ఇంకొన్ని గంటలు ఎక్స్ట్రా ఉన్నామంటే ఇంకొక రోజు రెంట్ మొత్తం ఇవ్వాలి. ఇది అగ్నితీర్థము, గుడికి దగ్గరలోనే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. రామేశ్వరంలో 22 బావుల్లో స్నానం చేయడానికంటే ముందు ఫస్ట్ ఇక్కడ అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత గుడికి వెళ్ళి అక్కడ గుడిలో 22 బావుల్లో స్నానం చేయాలి. మార్నింగ్ టైంలో, సాయంత్రం టైంలో స్నానాలు ఎక్కువగా చేస్తున్నారు. మధ్యాహ్నం కొంచెం తక్కువగానే చేస్తున్నారు ఇక్కడ స్నానము. ఇలా కొంచెం ముందుకి నడిచి వెళ్తే గుడి కనిపిస్తుంది మనకి. ఇక్కడ కూర్చోడానికి ఉంది కదా, ఇందులో పూజారి వాళ్ళు ఉంటారు. అంటే ఎవరైనా చనిపోయిన వారికి పిండ ప్రదానము, తర్పణము అలాంటివి చేయాలనుకుంటే ఆ కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ పూజారి వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాట్లాడి చేపించుకుంటారు. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అయితే నాకు కనిపించలేదు, లేవనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ స్నానం చేసిన తర్వాత డైరెక్ట్ గుడికి వెళ్ళి అక్కడ 22 బావుల్లో స్నానం చేస్తారు. అందుకే డ్రెస్ చేంజింగ్ ఇక్కడ ఎవరు చేసుకోవట్లేదు. రూమ్స్ కూడా ఏమీ కనిపించలేదు నాకు.
ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఒక్కరికి టికెట్ 100 రూపీస్. బోటింగ్కి టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ 5:30, 6 వరకు క్లోజ్ చేస్తారు. ఇది స్నానాలు చేసే దగ్గర కాదు, కొంచెం సైడ్కి మనము లెఫ్ట్ సైడ్లో కొంచెం నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక బ్రిడ్జ్లా ఉంది కదా, అక్కడ. రామనాథ స్వామి ఆలయానికి 4 గోపురాలు ఉన్నాయి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఒక గోపురం దగ్గర ఇలా బోర్డు ఉంటుంది, వేటు తీర్థం బాతింగ్ అని. ఇందులో మనం లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవాలి. 22 బావుల్లో స్నానం చేయడానికి ఒక్క పర్సన్కి టికెట్ 25 రూపీస్. మనం బావుల దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఇవి ఉంది కదా పెట్టి, అక్కడ ఒక పర్సన్ నిల్చొని ఉంటాడు. అతనికి మనం టికెట్ చూపిస్తే లోపలికి వెళ్ళనిస్తాడు. ఇక్కడ బయట కొందరు బకెట్స్ పట్టుకొని నిల్చొని ఉంటారు. అంటే ఇప్పుడు ఈ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్తే అందరికీ కొంచెం వాటర్ పోస్తారు స్నానం చేయడానికి. లేదు అలా కాదు మాకు సపరేట్గా కావాలి అంటే ఒక్క బావికి 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఒక్క మనిషికి ఒక్క బావికి 10 రూపీస్, అంటే 22 బావులు అంటే 220 రూపీస్ చెప్తున్నారు వాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉంది, తర్వాత రేటు పెరగచ్చు, చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు మాత్రం ఇలా 10 రూపీస్ చెప్తున్నారు ఒక బావికి. మీరు అలా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. బావుల దగ్గర స్నానం చేయడానికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ టికెట్ చెక్ చేసిన తర్వాతనే మనం లోపలికి వెళ్తాము. ఆ లోపలే ఇంకా మిగతా బావులన్నీ ఉంటాయి. ఇది ఫస్ట్ బావి, అక్కడ నేమ్ రాసుంది మహాలక్ష్మి తీర్థము. అలా 22 బావులకి ప్రతి దగ్గర ఇలా బోర్డు పెట్టి నేమ్స్ రాసున్నాయి. ఇక్కడ ఒక ఇద్దరు అలా బకెట్స్ పట్టుకొని నిల్చొని ఉంటారు. అంటే టికెట్ తీసుకొని అందరూ లోపలికి వస్తుంటారు కదా, వచ్చిన వాళ్ళకి వాటర్ పోస్తారు వీళ్ళు. లోపలే మనకి మిగతా బావులకి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇటు సైడ్ ఉంది కదా, మిగతా బావులన్నీ లోపలే ఉంటాయి. అలా మనం నెంబర్స్ చూసుకుంటూ ఇంకా వెళ్ళిపోవడమే. ఇది సెకండ్ బావి. 21 బావుల్లో మనం స్నానం చేస్తాము. లాస్ట్ బావి 22వ బావి స్వామివారికి అభిషేకం చేసే తీర్థం అంట. అది మనకి ఎక్కువగా వాటర్ అయితే పోయరు, అక్కడ పూజారి వాళ్ళు ఉండి కొంచెము వాటర్ పోస్తారు. ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత అందరూ క్యూ లైన్లో ఆ 22వ బావి దగ్గరికి వెళ్తారు. ఈ 22 తీర్థాలలో ఒక తీర్థము స్వామివారి పుష్కరిణి, ఆ పుష్కరిణి దగ్గరే ఉంటుంది. ఈ బావులలో స్నానం అయిపోయిన తర్వాత మనం బయటికి వచ్చేస్తాము. ఆ పక్కనే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. రామనాథ స్వామి దర్శనానికి ఫ్రీ క్యూ లైన్లో వెళ్తే చాలా టైం అయితే పడుతుంది. లోపల క్యూ లైన్స్ అన్నీ చాలా తిరగాలి. ఇక్కడ స్పెషల్ దర్శనంకి 100 రూపీస్ ఉంది టికెట్, 200 రూపీస్ ఉంది. 100 రూపీస్ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ 200 టికెట్ అయితే చాలా ఫాస్ట్గా దర్శనం అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రామనాథ స్వామి ఆలయం లోపల. ఈ క్యూ లైన్స్ అన్నీ బయట నుండి ఫ్రీ దర్శనం ద్వారా వచ్చిన క్యూ లైన్స్, ఇవన్నీ తిరగాలి. బయట నుండి కూడా తిరుగుతూ రావాలి. అటు సైడ్ హైట్ పైన కనిపిస్తున్నాయి కదా, ఆ క్యూ లైన్ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని వచ్చిన క్యూ లైన్. 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్తే దర్శనం 1.5 అవర్లో కంప్లీట్ అవుతుంది. అంటే ఆ రోజున్న క్రౌడ్ని బట్టి మనం ఏ రోజు వెళ్తున్నాము, అంటే సోమవారమా, దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. రామనాథ స్వామికి ఒక సైడ్లో కుడి సైడ్లో పార్వతీ అమ్మవారు ఉంటారు, ఎడమ సైడ్లో శ్రీ విశ్వనాథ స్వామివారు ఉంటారు, అంటే శివయ్యనే శివాలయం. ఇక్కడ వీళ్ళందరూ ఈ డోర్ లోపలికి వస్తున్నారు. శివయ్య దర్శనం తర్వాత పార్వతీ అమ్మవారి గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. రామనాథ స్వామికి ఇంకొక సైడ్లో శ్రీ విశ్వనాథ స్వామివారు ఉంటారు, అంటే శివయ్యనే. కానీ మనల్ని అటు సైడ్ వెళ్ళి చూడనివ్వరు. అక్కడ ఒక తాడు కట్టేసి దర్శనం తర్వాత ఇటు సైడే పంపించేస్తారు డైరెక్ట్. పార్వతీ అమ్మవారి దగ్గర స్పెషల్ దర్శనం టికెట్ 50 రూపీస్, కానీ నార్మల్ క్యూ లైన్లో వెళ్ళిన దర్శనం ఫాస్ట్గానే అవుతుంది. ఇక్కడ మరీ అంత ఎక్కువ క్రౌడ్ అయితే ఏముండదు. అమ్మవారి గుడి లోపలికి రాగానే మనకి అష్టలక్ష్ములు కనిపిస్తారు. ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ఉంటుంది. మళ్ళీ ధ్వజస్తంభంకి ఇటు పక్కన లక్ష్మి, విష్ణు, బ్రహ్మ, భూదేవి, కళ్యాణ సుందరేశ్వర స్వామివారు ఉంటారు. పార్వతీ అమ్మవారికి వెనకాల ఒక సైడు స్కంద సౌభాగ్య గణపతి ఉంటారు, అంటే వినాయకుడు. ఇంకొక సైడు పడుకున్న పొజిషన్లో శ్రీరంగం లాగా ఉన్న నారాయణుడు ఉంటారు. రామేశ్వరంలో తెల్లవారుజామున స్వామివారిది స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. స్ఫటికలింగ దర్శనంకి టికెట్ 50 రూపీస్, 200 రూపీస్. ఫ్రీ దర్శనం క్యూ లైన్ అయితే లేదు ఇక్కడ. చాలామంది వస్తారు 50 రూపీస్ టికెట్కి, అంటే సేమ్ నార్మల్ ఫ్రీ దర్శనం లేదు కాబట్టి అందరూ ఈ 50 రూపీస్ లైన్లో వస్తారు. స్ఫటికలింగ దర్శనం టైమ్ మార్నింగ్ 4 to 6 అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు టైమ్, కానీ చాలామందికి స్ఫటికలింగ దర్శనం అవుతుంది.
ఎక్కువసేపే స్ఫటికలింగ దర్శనం ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి ఛాన్స్ ఉంటుంది, చేసుకోవచ్చు ఆ టైం లోపల వెళ్తే దర్శనం. స్ఫటికలింగ దర్శనం అంటే మన రామనాథ స్వామి వారిని కనిపించకుండా, ఆ శివలింగం కనిపించకుండా కర్టెన్ వేసేసి ముందు ఒక చైర్ టీపాయ్ లాంటిది ఏదో పెట్టారు. దానిపైన స్ఫటికలింగంలో ఉండే శివలింగాన్ని పెట్టారు. 2 సైడ్లో దీపాలు ఉన్నాయి. సేమ్ గోల్డెన్ కలర్లో ఆ దీపాల వెలుగు ఎలా ఉందో అదే వెలుగుతో స్వామివారు మనకి దర్శనం కనిపిస్తుంది. స్ఫటికలింగం అయితే చిన్నగా ఉంది, మరీ పెద్ద సైజులో లేదు. స్ఫటికలింగ దర్శనానికి స్నానం చేయకుండా కూడా వెళ్ళొచ్చని నేను విన్నాను. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అలా వెళ్ళొచ్చా లేదా అని. కానీ క్యూ లైన్లో నేను కొంతమందిని చూశాను, వాళ్ళు అప్పుడే నిద్ర నుండి లేసొచ్చినట్టుగా అనిపించింది. ఫ్రెష్ అయ్యి ఏమీ రాలేదు వాళ్ళు. మరి ఎగ్జాక్ట్గా వెళ్ళొచ్చా లేదా, ఎందుకు అలా వెళ్ళొచ్చు అనేది నాకు తెలియదు రీజన్. స్పెషల్ దర్శనం టికెట్ లోపలికి వెళ్ళిన తర్వాతే తీసుకోవాలి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ బోర్డు కనిపిస్తుంది, వే టు స్పెషల్ దర్శన్ 100, 200 అని. ఇక్కడ బోర్డు ఉంది, ఆరో మార్క్ పెట్టుంది కదా. ఆ పైకి మనం మెట్లెక్కిన తర్వాత కౌంటర్ ఉంటుంది, అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఫ్రీ దర్శనం అయితే ఇటు సైడ్ ఆరో మార్క్ వేసి ఉంది, స్పెషల్ దర్శనం అయితే ఇటు సైడ్ ఉంటుంది క్యూ లైన్. పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మనకి వినాయకుడు కనిపిస్తారు. అలానే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ప్రసాదంలో ఇక్కడ లడ్డు ఉంటుంది, అలానే ఇంకా పొంగలు అవి కూడా ఉన్నాయి. అక్కడ తీర్థం బాటిల్స్ అమ్ముతారు. ఎవరైనా ఇక్కడికి రాలేని వాళ్ళకి వాటర్ తీసుకెళ్ళాలంటే వాటర్ మనం తీసుకెళ్ళచ్చు. ఇక్కడ బాటిల్ ఇవి అక్కడ ఉన్న ప్రసాదం లిస్టు. ఈ బాటిల్సే తీర్థం బాటిల్స్, ఇవి తీసుకెళ్ళాలి. ప్రసాదం కౌంటర్ అయితే మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కౌంటర్ ఒకటే ఉంది, అందుకే చాలామంది ఉన్నారు. ఇక్కడే తీర్థం బాటిల్స్ ఉంటాయి, లడ్డు అవన్నీ ఇక్కడే తీసుకోవాలి. ఆ పక్కన వినాయకుడు, అటు సైడ్ నుండి మన అమ్మవారి దర్శనం చేసుకొని ఎగ్జిట్లో వచ్చాము. గుడిలో ఇది బ్యాక్ సైడు అంటే సౌత్ గేట్ సైడు అన్నప్రసాదం డైనింగ్ హాల్ ఉంది. క్యూ లైన్లో వెళ్ళేటప్పుడే టోకెన్ ఇస్తారు. అక్కడ వెయిట్ చేయడానికి బెంచెస్ లాగా ఉన్నాయి. ఈ హాల్ ఖాళీ అయిన తర్వాత పంపిస్తారు, అప్పటి వరకు అక్కడ వెయిట్ చేయాలి. ఈస్ట్ గేట్ ఎంట్రన్స్. మనం లోపలికి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి ఉంటారు ఒక దగ్గర. ఇంకొంచెం ముందుకు వచ్చాక ఒక సైడు వినాయకుడు, ఇంకొక సైడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళి క్యూ లైన్స్లోకి వెళ్తాము. అదే స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపల క్యూ లైన్ లోపలికి వెళ్ళాలి. రామనాథ స్వామి శివాలయానికి వెనకాల లింగోద్భవర్ స్వామి ఉంటారు. రామనాథ స్వామికి పక్కన శ్రీ విశ్వనాథ స్వామి వారు ఉంటారు. విశ్వనాథ స్వామి వారి ఆ శివాలయానికి ఆనుకుని మహిషాసుర మర్దిని అమ్మవారు ఉంటారు. కొంచెం ముందుకు వచ్చాక విశాలాక్షి అమ్మవారు ఉంటారు. విశ్వనాథ స్వామి వారికి అంటే ఆ దర్శనం చేసుకునే పక్కనే ఆలయం లోపలే దుర్గా అమ్మవారు ఉంటారు. శివాలయం నుండి బయటికి వచ్చిన తర్వాత సూర్యుడు, ఇంకా ఉష, ప్రత్యూష, ఇంకా సహస్రలింగం ఉంటాయి. అలానే ఇంకొక సైడ్లో చంద్రుడు, రోహిణి, కృత్తిక ఉంటారు. రామేశ్వరం నుండి ధనుష్కోడికి 18 కిలోమీటర్లు ఉంటుంది. ఆ వెళ్ళే దారిలో మనకి కోదండ రామాలయం కనిపిస్తుంది. ఇదే కోదండ రామాలయం. ఇక్కడ దారి ఉంది కదా, అటు సైడ్ స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ కారున్న రూట్లో వెళ్తే అక్కడ కనిపిస్తుంది, అదే రామాలయము. ఇలానే స్ట్రైట్గా వెళ్తే ధనుష్కోడి వరకు వెళ్తాము. ధనుష్కోడికి వెళ్ళే దారి చాలా బాగుంటుంది. రోడ్డుకి 2 సైడ్స్లో వాటర్ ఉంటాయి. ఒక సైడు బంగాళాఖాతము, మరొక వైపు హిందూ మహాసముద్రము ఉంటాయి. ఇది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఇంకా ఈ పక్కన 2 సముద్రాలు ఉంటాయి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. రామేశ్వరం వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వస్తారు. కొందరు వెహికల్స్ అలా తీసుకొని రావచ్చు. బస్సెస్ ఉంటాయి కానీ రెగ్యులర్గా ఉండవు, అప్పుడప్పుడు బస్సెస్ ఉంటాయి ఆర్టీసీవి. రామేశ్వరంలో ఇంకా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంటే లక్ష్మణ తీర్థము, పంచముఖి హనుమాన్ టెంపుల్, ఇంకా వేరే తీర్థాలు ఉన్నాయి. అలానే ఏపీజే అబ్దుల్ కలాం మ్యూజియము అవి కూడా ఉన్నాయి. రామపాదము. మీరు వెహికల్ మాట్లాడుకుంటే దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తారు. ధనుష్కోడి దగ్గర ఇక్కడ వ్యూ చూడడానికి ఒక అతను బైనాక్యులర్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఒక పర్సన్కి 20 రూపీస్ తీసుకుంటున్నాడు. అందులో నుండి మనము చూడొచ్చు. అంటే అతను చెప్తున్నాడు, ఇందులో నుండి చూస్తే మీకు లాస్ట్కి ఇసుక కనిపిస్తుందా, మళ్ళీ వాటర్ కనిపిస్తుందా అని. ఇదే అతను చూపిస్తున్నాడు. ఒక పర్సన్ చూడాలంటే 20 రూపీస్. లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పాను కదా, ఆ తర్వాత నెక్స్ట్ శ్రీలంక స్టార్టింగ్ పాయింట్. అదే అతను ఇక్కడ చెప్తున్నాడు. ఈ వాటర్ కనిపిస్తుందా, దాని తర్వాత మళ్ళీ ఇసుక కనిపిస్తుందా, అదే శ్రీలంక స్టార్టింగ్ పాయింట్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వ్యూ అయితే చాలా బాగుంది. ఆ చిన్న గోడ నుండి అటు లోపలికి దిగి వెళ్ళొచ్చు. చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇటు పక్కన వస్తే ఇంకొక సముద్రం కూడా ఉంది, అక్కడైతే మనం దగ్గర వరకు కూడా వెళ్ళొచ్చు.
వాటర్లు అలలు మనకి తాకుతాయి. సో అక్కడ కూడా చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అక్కడ ఫొటోస్ తీసే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ధనుష్కోడికి వెళ్ళే దారిలో సీ ఫుడ్ చాలా దొరుకుతుంది. రోడ్డు పక్కన పెట్టున్నాయి, అంటే హోటల్స్ లాగా చిన్న చిన్న హోటల్స్ లాగా పెట్టారు. వాళ్ళు ఫిష్ ఫ్రై ఇంకా చాలా ఫ్రైలన్నీ చేసి అమ్ముతున్నారు. రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇప్పుడు నేను ఈ టెంపుల్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కంటిన్యూ వినాలనుకుంటే కంటిన్యూ చేయండి, లేదంటే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడితో అయిపోయింది. రామేశ్వరంలో శ్రీరాముడు సేతువు నిర్మించి లంకాధినేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతు అని పిలుస్తారు. రావణాసురుడిని హతమార్చిన తర్వాత తనకి అంటిన బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడడానికి శివుడిని పూజించమని ఋషులు చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని శ్రీరాముడు కోరాడు. అయితే హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడానికి చాలా సమయం తీసుకోవడంతో సీతమ్మ తల్లి తన చేతితో స్వయంగా శివలింగాన్ని తయారు చేసింది. ఆ లింగాన్ని రాముడు పూజించాడు. ఇప్పుడు ఇక్కడ పూజలను అందుకుంటున్న ఆ శివలింగాన్ని రామేశ్వరం అంటారు. అదే రామనాథ స్వామి ఆలయం. దీని తర్వాత ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన శివలింగం కూడా అక్కడ స్థాపించబడింది. నేను ఈ వీడియోలో చెప్పాను కదా, రామనాథ స్వామికి ఇంకొక సైడు శ్రీ విశ్వనాథర్ అనే పేరుతో శివలింగం ఉందని. అది హనుమంతుడు తీసుకువచ్చిన శివలింగము. రాముడు రావణుడిని ఓడించి యుద్ధం నుండి తిరిగి వచ్చినప్పుడు తన దగ్గర 22 బాణాలు మిగిలి ఉన్నాయని, వాటి ద్వారా ఈ 22 బావులు ఏర్పడ్డాయని నమ్ముతారు. రామేశ్వరము చుట్టూ 64 తీర్థాలు పవిత్ర జలాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. స్కాంద పురాణం ప్రకారం వాటిలో 24 ముఖ్యమైనవి. ఈ తీర్థాల్లో స్నానమాచరించడం తపస్సుతో సమానంగా భావిస్తారు. వాటిలో 22 తీర్థాలు రామనాథ స్వామి దేవాలయంలోనే ఉన్నాయి. వీటిలో ఫస్ట్ది అగ్నితీర్థము. అది బంగాళాఖాతం సముద్రం. అగ్నితీర్థంలో స్నానం చేసి వచ్చిన తర్వాత 22 తీర్థాల్లో స్నానం చేస్తారు. లోపలికి వచ్చిన తర్వాత 4 దిక్కుల కూడా ఇలానే స్తంభాలకి కలర్స్ వేసి ఉంది. అన్నీ సేమ్ ఉన్నాయి. 4 దిక్కుల ఇలానే గోపురాలు ఉన్నాయి. ఎందులో నుండైనా లోపలికి రావచ్చు. నేను చెప్పాను కదా అన్నప్రసాదం డైనింగ్ హాల్ ఉందని. ఇక్కడ బోర్డు ఉంది, వే టు అన్నప్రసాదం ఆరో మార్కు. లోపలికి వెళ్ళాక టోకెన్ ఇస్తారు. అన్నప్రసాదంకి ఎంట్రన్స్ అయితే అదే, క్యూ లైన్లోనే వెళ్ళాలి. అక్కడ డోర్ క్లోజ్ చేసి ఉంది. అదేమో 22 బావుల్లో స్నానం చేసిన తర్వాత ఎగ్జిట్ అయ్యే దారి అది. ఇక్కడ ఆరో మార్క్ వేసి ఆరో చూపిస్తారు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అని. అక్కడ రేకుల షెడ్ లాగా ఉంది కదా, అటు సైడే డ్రెస్ చేంజింగ్ రూమ్. ఈ బిల్డింగ్ అన్నప్రసాదం డైనింగ్ హాల్. లోపల టికెట్ తీసుకొని ఆ క్యూ లైన్లో నుండి ఈ డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవ్వాలి. అక్కడ గోడకి ఆరో మార్క్ పెట్టి అలాగే ఫీమేల్ బొమ్మ వేసింది కదా, అటు సైడు లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకునే ప్లేస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా రామేశ్వరం వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి టెంపుల్ రిలేటెడ్ చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే వేరే ప్లేసెస్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ రూమ్ తీసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోయినా, ఏవైనా డౌట్స్ ఉంటే ట్రిప్ రిలేటెడ్ కామెంట్ చేయండి. అంటే మీరు అడిగే క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలిస్తే నేనైతే రిప్లై ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నేను పెట్టే అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు.